మేడే మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మన భారతదేశ, మన రాష్ట్ర మరియు ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ సిటిజన్ శ్రీనన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు కార్మికులు అంటే ఎవరు? మన దేశానికి అన్నం పెట్టేది రైతులే కదా. వాళ్ళను కర్షకులు అంటారు. వ్యవసాయానికి సంబంధించిన పని చేసిన ప్రతి ఒక్క రైతులు, వ్యవసాయ కూలీలు, వీళ్ళందరినీ రైతులు అంటారు. వీళ్ళు కాకుండా ఈ ప్రపంచాన్ని నడిపించే రెండో వ్యక్తి కార్మికుడు. కార్మికుడు లేకుంటే ఈ ప్రపంచ వ్యవస్థ చాలా కష్టం అన్నట్టుగా. రైతు ఒక కన్ను అయితే కార్మికుడు రెండో కన్ను లాంటి వాడు. కార్మికుడు లేకుండా ఏ పని చేయలేరు. బొగ్గుగని ఉంది. బొగ్గుగనిలో చాలామంది కార్మికులు ఉంటారు. రెండోది ఆర్టీసీలో ఉన్న వాళ్ళని కూడా కార్మికులు అంటారు. మూడోది రైల్వే శాఖ. దానిలో చాలామంది కార్మికులు పనిచేస్తారు రైల్వే శాఖ. ఇలా చెప్పుకుంటూ పోతే విమానాలు, చాలా ఇండస్ట్రీస్ నడిపేటోళ్ళంతా కార్మికులే. అంటే ప్రతి వస్తువు తయారు చేయడానికి కార్మికుడితోనే అవుతుంది అన్నట్టు. అంటే మనం వాడే ప్రతి ఏదైనా ఏ వస్తువు అయినా, అంటే కారు కానీ, బస్సు కానీ, వాహనాలు కానీ తయారు చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి చెప్పులు తయారు చేసే వ్యవస్థ నుండి ఎయిర్ పిన్ దగ్గర నుండి ఎయిర్ ప్లేన్ దాకా అన్నీ తయారు చేసే వ్యవస్థ తయారు చేసే ప్రొడక్షన్ మొత్తం చేసేది కార్మికులే. రెండు ఇంకా ఉంటారు. ఇన్ని కాక మళ్ళీ ఇంకా కూలీలు, భవన నిర్మాణం, ఇల్లు కట్టేటోళ్ళు, ఈ రోడ్డు మీద చెప్పులు అమ్ముకునేటోళ్ళు, పండ్లు ఫలాలు అమ్మేటోళ్ళను కూడా కార్మికుల కిందకే వస్తారు. వాళ్ళు కూడా కార్మికులే. పండ్లు అమ్మేటోళ్ళు, కూరగాయలు అమ్మేటోళ్ళు, ఇస్త్రీ చేసేటోళ్ళు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరు కార్మికులే ఉంటారు. ఇక ఫస్ట్ కర్షకులు, తర్వాత కార్మికులే ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులే ఎక్కువ మంది ఉంటారు. ఉదాహరణకి మీకు బొగ్గుబాయిలో పనిచేసే వాళ్ళు 38, ప్రస్తుతం 48, ఒకప్పుడు 150,000 మంది ఉండేది. ఈరోజు 50,000 మంది ఉన్నారు. అట్లే మన ఆర్టీసీ తెలంగాణ విభజన తర్వాత 38,000కు పడిపోయారంటే 40,000 దాకా ఉంటారు అంతే. అంటే ప్రతి శాఖలో చాలామంది కార్మికులు ఉంటారు. ఈ యంత్రాలు నడిపేటోళ్ళు, ఇప్పుడు డ్రైవర్లు, ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ నడిపేటోళ్ళు, వీళ్ళందరినీ కార్మికులు అంటారు. రోడ్డు మీద చెప్పులు కుట్టుకునే దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కార్మికులు అంటారు. అందుకే ప్రపంచంలో కార్మికులు లేకుండా ఏ వ్యవస్థ ఉండదు. రైతు పండించిన పంటను కూడా ట్రాన్స్పోర్ట్ చేసేటోళ్ళు, ఎగుమతి చేసేటోళ్ళు, దిగుమతి చేసేటోళ్ళు, బిల్లులో తీసుకొచ్చి అన్నీ వేయడానికి కార్మికులు అవసరంతో. అందుకే రైతు మొదటి కన్ను అయితే రెండో కన్ను కార్మికుడు. ఓకే, ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా అందరు కార్మికులకు మరియు కర్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది సిటిజన్ శ్రీనన్న యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.